నంద్యాల జిల్లా కేంద్రంలో బహుజన ఉద్యోగుల, న్యాయవాదుల, ఇంజనీర్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ రాయలసీమ పరిధిలోని సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం రిజర్వేషన్లను అమలు కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు సక్రమంగా పనిచేయాలా, ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలను భర్తీ చేయాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగులకు జిల్లా స్థాయి పోస్టుల నియామకాల్లో రిజర్వేషన్లను ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారు, పోస్టుల నియామకాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో రాజకీయాలతో పాటు సామాజిక అంశాలను కూడా యువతకు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, వారి ఆశయాలను పరిచయం చేయడానికి ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క పాత్ర కీలకం. ఉద్యోగస్తులు సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి పే బ్యాక్ సొసైటీ అనేటువంటి స్లోగన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగులు రిజర్వేషన్ ప్రజలు కావచ్చు లేదా పేద ప్రజలు కావచ్చు, వారి శాఖల్లో నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించడం ఒక భాగమైతే, ప్రభుత్వం నుంచి కూడా ఈ ఉద్యోగులకు ప్రొటెక్షన్, కేవలం ఎవరు అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులు అవినీతి పరులైన, వారికి అర్హత లేకున్నా జిల్లా స్థాయి పోస్టుల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చి అర్హత ఉన్నటువంటి, సామర్థ్యం ఉన్నటువంటి, అవకాశం ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనేది మా వాదన. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయండి. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చొరవ చూపండి. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఎస్టీ రిజర్వేషన్ చట్టసభ, దేశవ్యాప్తంగా ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న దాదాపు 78 నియోజకవర్గాలు, 11 పార్లమెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ ఒక గిరిజన ఎమ్మెల్యే కానీ, గిరిజన ఎంపీ కానీ లేకపోవడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఈ పాలకులు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. దీనిని కూడా ఎస్టీ రిజర్వేషన్లను 10%, అట్లీస్ట్ 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఎస్టీలకు కేటాయించే విధంగా, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఎవరి జనాభా ఎంత ఉందో. ఎందుకు ఆ విషయం చెప్తున్నామంటే ఈరోజు 13% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు పెట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా తమాషా అటు ఇటు రిజర్వేషన్లు అమలు అవుతుంది. బలహీన వర్గాలకు 56% దేశవ్యాప్త జనాభా, చట్టసభల్లో రిజర్వేషన్ లేవు, విద్యా ఉద్యోగాల్లో వారి జనాభాకు సరిపడా రిజర్వేషన్ లేవు. అందుకు ఒకే ఫార్ములా 44% అన్ని రంగాల్లోనూ అమలు చేసే విధంగా ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో బహుజన ఉద్యోగుల పాత్ర, బహుజన మేధావుల పాత్ర, బహుజన లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వారి యొక్క పాత్ర కీలకమని భావించి ఈ సభను ఏర్పాటు చేయడం, ఈ సభను విజయవంతం చేయాలని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణ నాయక్ కావచ్చు, జాతీయ అధ్యక్షులు నాగభూషణ్, జిల్లా అధ్యక్షులు అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రమేష్, వీరు మీడియా ద్వారా బహుజన ఉద్యోగులకు పిలుపునిస్తూ నంద్యాలలో జరిగే సభను జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.